మీకు. అంటే మీరన్నట్టు నరసింహ గారు ఆ జనరేషన్‌కి తగ్గట్టు, ఆ ఆడియన్స్‌కి తగ్గట్టు అప్పట్లో అంత కామెడీ సెన్స్‌లో మూవీస్ తీయడము అది గ్రేట్. అవును. ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. అప్పట్లో ఉన్న మూవీస్ రావట్లేదు. ఇప్పుడు సినిమా తీయాలి అంటే అసలు మరి మనం గూడా అప్‌డేట్ అయ్యి వాళ్ళకి నచ్చే విధంగా తీయాలి అనే థాట్ ప్రాసెస్ మీకు ఉంటుందా? అప్డేట్ అయి తీయండి. నేను అప్డేట్ అవ్వకుండా సినిమా తీయొద్దు అంటున్నాను. హ్మ్. నేను మిగతా డైరెక్టర్స్ గురించి కానీ అడగట్లేదు. మీ అదే మీ నేను మీరు కూడా ఎవరైనా సరే హ్మ్. అప్డేట్ అయ్యే సినిమా తీయాలి. హ్మ్. కానీ మార్కెట్ వాల్యూ దాటి మీరు బడ్జెట్ పెట్టొద్దు అంటున్నాను నేను అవును. అనేది. హ్మ్. అంటే అవసరం లేదు. అన్నెసెసరీ ఖర్చు. అన్నెసెసరీ హ్మ్. మీకండి. హ్మ్. టోటల్‌గా హ్మ్. మీకండి. సో నేననేది అది. అక్కడ ఆ పాయింట్‌కొస్తున్నాను. కానీ ఇప్పుడు ప్రెజెంట్ సినిమా ఎవరైనా సరే అప్డేట్ అయ్యే చేయాలి. హ్మ్. పూర్వకాలం లాగా అమ్మాయిని తలంచి కూర్చో, పెళ్లి చూపులొచ్చారు చూసుకో, నీ హ్మ్. ఆ తలెత్తి పైకి చూడు అబ్బాయి ఎలా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎలా ఇయన్నీ పోయినాయి ఈ రోజులు. అవును. అండ్ నాన్న నిన్న పలానా అబ్బాయిని ప్రేమించాను. ఎళ్లి మాట్లాడరా. అవును. అది ఇప్పుడొచ్చిన సిస్టము. ఆ హ్మ్. సిస్టమ్ కూడా మనం ఫాలో అవ్వాలి తప్పదు. అవును. మరవండి. తప్పదు. ఇంకా పూర్వకాలంలాగా ఇలాగే చేస్తే మనం హ్మ్. ఔట్ అండి. ఓకే. నేననేది మార్చండి. మీరు సిస్టమ్స్ మార్చండి. చేయండి. హ్మ్. అంతా ఇప్పుడు మా గురువుగారు ఒక సినిమా కొన్నారండి. ఒక సబ్జెక్ట్ కొన్నారు. హ్మ్. దాసనారాయణరావు గారు. హ్మ్. అది నేను ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ వచ్చినా చేయాలని కూర్చొని ఉన్నాను. ఓకే. ఎట్ ప్రెజెంట్ సబ్జెక్ట్ అండి. హ్మ్. ఎంత ఎట్ ప్రెజెంట్ సబ్జెక్ట్ అంటే అది మగ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. మగ పిల్లల తండ్రులు దేశాల మీద తిరుగుతున్నారు. ఆలబొమ్మలు పట్టుకొని మ్యారేజ్ బొరియలు చుట్టూ తిరుగుతూ. ఎందుకు వచ్చిందిది తేడా హ్మ్. అని దాంట్లో ఫ్లాష్ బ్యాక్ వెళ్తే పూర్వకాలం నుంచి మనకొచ్చిన ఒక సాంప్రదాయం ఏంటంటే హ్మ్. ఆడపిల్ల పుట్టిందిరా బాబోయ్! దీన్ని పెంచలేము, దాన్ని చదివించలేము, దాన్ని పెళ్లి చేయలేము, ఎందుకురా బాబు అని కుప్ప తొక్కుల్లో పడేయడం, హ్మ్. హాస్పిటల్‌లో వదిలేసి పారిపోవడాలు. లేదు అంటే నీకెందుకు చదువు అమ్మకు తోడుండు కిచెన్‌లో హ్మ్. అండ్ ఇలా చేసిన రోజుల వల్ల ఈరోజు అబ్బాయి మారిపోయింది సిస్టమ్. హ్మ్. ఆడపిల్ల వాల్యూ తెలిసొచ్చింది హ్మ్. ఆళ్ళకి. హ్మ్. తెలిసొచ్చి ఆడపిల్ల కూడా ఆత్మధైర్యంతోటి ముందుకెడతా ఉంది. హ్మ్. కాబట్టి తనకు నచ్చినోడిని చేసుకోవడానికే ఇష్టపడుతుంది హ్మ్. వాడిని. ఈ ఈళ్ళేం చేస్తున్నారు సోంబేరిలాగా తిరుగుతూ మనం మగాడంరా మనకింత డబ్బు వస్తుందిరా కట్నం మనకేంటి హ్మ్. అనుకుంటాడు. తీరా సంబంధాలకెళ్తే ఏమి లేవు. రావు. హ్మ్. ఇలాంటి ఓ సబ్జెక్ట్ అత్యద్భుతమైన సబ్జెక్ట్ అండి. మొత్తం స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టించాం ఓకే. సో, మేము. ఎప్పుడు ప్రొడ్యూసర్స్ అంటే ప్రొడ్యూసర్ రావాలని చూస్తున్నాను నేనండి. దాంట్లో అన్ని అత్యద్భుతమైన ఇన్సిడెంట్లు ఉన్నాయండి. ఓకే. అంటే మీరు దాసరి నారాయణ గారు ఇన్‌స్పిరేషన్ అన్నారు గదా! నేను గూడా ఒకసారి ఆయన్ని కలిసా అనమాట. హ్మ్. అంటే ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణ గారు ఉంటే బావుండేది. ఆయనుంటే ఇండస్ట్రీలో కొంతవరకైనా కొన్ని మార్పులు, కొన్ని ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఇప్పటికొచ్చుండేవి. ఆయన హ్మ్. లేకపోవడం తీరని లోటు అంటూ ఉంటారు. హ్మ్. ఆయన మీరు గురువుగా భావిస్తున్నారు గాబట్టి అసలు దాసరి నారాయణ గారి గురించి మీరేం చెప్తారు? అత్యద్భుతమైన వ్యక్తి అండి. హ్మ్. సినిమా, సినిమా అని నా సినిమాయే నా ప్రాణం అని చాలామంది స్టేజ్‌ల మీద చెప్తారు. హ్మ్. కాదు. సినిమా అంటే ప్రాణం అనేవాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. ఆ హ్మ్. తక్కువ వరుసలో మొదటి వరుసలో ఉంటారు మా గురువు దాసనారాయణరావు గారు. హ్మ్. 24 అవర్స్ సినిమా, సినిమా, సినిమా గురించి ఆలోచిస్తాడండి. హ్మ్. మొట్టమొదట్లో తను డైరెక్టర్ అవ్వాలి, చెయ్యాలి, ఓ దర్శకుడిగా నిలబడాలి నేను అనుకున్న తాపత్రయంతో పోరాడిన వ్యక్తి హ్మ్. పైకొచ్చిన తర్వాత సాటి టెక్నీషియన్‌లు, సాటి ఆర్టిస్టులు పడుతున్న బాధల్ని అర్థం చేసుకొని దాన్ని తీర్చడానికి ప్రయత్నాలు చేయడానికి రంగంలోకి దిగాడండి ఆ! ఆయన. హ్మ్. అర్ధరాత్రి పూట వెళ్లి ఎవరైనా తలుపు తట్టినా కూడా తలుపు తీసి ఏంటి ఇలా వచ్చారు మీరు? ఏంటి ప్రాబ్లము? ఇది తెల్లారి పొద్దున్న దాన్ని కూర్చోబెట్టి వితిన్ 2 డేస్ సాల్వ్ చేసేవాడండి. హ్మ్. ఓ ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి గాని, అవును. ప్రొడ్యూసర్‌కి ఆర్టిస్ట్‌కి గాని, హ్మ్. ఆర్టిస్ట్‌కి డైరెక్టర్‌కి గాని, లేకపోతే ప్రొడ్యూసర్‌కిని టెక్నీషియన్స్ గాని వచ్చిన గొడవల్ని సద్దుమణి హ్మ్. చేసేవాడండి. అప్పట్లో ఎవరికి ఏ ప్రాబ్లమ్ వచ్చినా గూడా ఆయన దగ్గరికెళ్ళి అత్యద్భుతంగా సాల్వ్ చేసేవాడండి కూర్చోబెట్టి హ్మ్. టోటల్‌గా. ఓకే. సో, అంటే ఇప్పట్లో ఇండస్ట్రీలో ఎన్ని లోపల ఎన్ని జరుగుతున్నా దాసరి గారి తర్వాత ఆ ప్లేస్‌ని రీప్లేస్‌మెంట్ చేయగలిగిన వాళ్ళు అలా ఓన్ చేసుకొని అందరూ మనవాళ్ళే అనుకుని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళు ఎవరు అయితే లేరు అని అంటే లేరు చెప్తూ అంటే ఉంటారు. అది చాలా కష్టమైన విషయం అండి.
అలా సాల్వ్ చేయడం అనేది. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, చిరంజీవి గారు ఎంతవరకు చేయగలుగుతున్నాడు పాపం ఆయన, అందరూ నా వాళ్ళే అనుకుంటున్నాడు ఆయన. ఎవరికైనా ఏదన్నా సిన్సియర్గా ఆపదొస్తే ఆదుకుంటున్నాడు ఆయన. కానీ ఇలాంటి తగాదాలు తీర్చడం అనేది కష్టమైన పని అండి. ఆయన టైం వేస్ట్ చేసుకుని తగాదాలు ఎక్కడ కూర్చోబెట్టి చేస్తాడు ఆయన, చేయకూడదు. ఒక ఆర్టిస్ట్ ఆయన, అందరికీ విరోధం అవ్వకూడదు ఆయన. ఆయన అందరికీ తల్లో నాకులాగా ఉండాలి ఆయన. దాసరి గారు అలా కాదు. దాసరి గారు ఏంటి ఏంటి వాళ్ళు నేను విరోధం అయితే ఏంటి, ఓ మంచి చేస్తున్నాను ఇక్కడ. అవతల కూడా అలాగే కోపంతో తనకి రాంగ్ జడ్జిమెంట్ వచ్చిందని బయటికి వెళ్ళినా కూడా మళ్ళీ 2 రోజుల్లో దాసరి గారే కరెక్టరా అనే ఫీలింగ్ అంచేత అలాంటివి లేవండి. చిరంజీవి గారు ఎంతవరకు చేస్తున్నారంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తున్నారు చాలా మందికి. ప్రాబ్లం వస్తే చూస్తున్నారు పాపం, ఆరోగ్య రీత్యా కానీ ఇంకోటి కానీ అది ఓకే. కానీ ఇలాంటి పనులు చేయలేరండి ఆయన. కష్టం చేయకూడదు ఆయన, నా ఉద్దేశం. చేయలేరని కాదు, చేయకూడదు ఆయన. సార్ ఫైనల్ గా ఇన్ని మంచి మూవీస్ తీసి యాజ్ ఎ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఎంతో మందిని ఎంటర్టైన్ చేశారు. మీ సినిమాలకి ఇప్పటికే అభిమానులు ఉన్నారు కాబట్టి మీరు తీసిన సినిమా నుంచి ఏవైనా ఒక 2 డైలాగులు ఎప్పటికీ ఎవరి గుర్తులేవండి నాకు చెప్పాలంటే. ఓకే, సో అమ్మ బొమ్మ మీకు గుర్తు లేకపోయినా అమ్మ బొమ్మ డైలాగ్ అయితే అందరికీ గుర్తుంటది. ఎన్ని కామెడీ డైలాగులు అని మేము చేసింది, అత్యద్భుతమైన కామెడీ డైలాగులు, సూపర్ గారు. ఫైనల్ గా మీ అభిమానులందరికీ ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏముందండి, ఎంతకాలం నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియపరచుకుంటాను నిజంగా కూడా. ఇంకా రాబోయే రోజుల్లో మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. అదే. ఓకే, సో మీతో మాట్లాడితే చాలా విషయాలు తెలిసాయి. అండ్ ఇంత కూల్ గా ఉన్న డైరెక్టర్ అసలు అంత కామెడీ, అసలు మిమ్మల్ని చూస్తుంటే అంటే అంత కామెడీ, మీరు అన్నారు కదా ఇందాక సెట్ లో ఎవరు కూర్చుంటే ఇంత సీరియస్ గా ఉంటారు, కామెడీ సినిమాలు చేయించాలి అని. మీరు కూల్ గా ఉన్నారు, ఎలాంటి సినిమాలు అంటున్నారు మీరు. వెన్న ఎప్పుడు మెత్తగానే ఉంటుంది కదండి. బ్రెడ్ మీద వెన్న రాసేది ఎవరు? ఒక కత్తి. నేను ప్రొఫెషన్ లో దిగేటప్పటికి కత్తిలాగా మారిపోతాను, ఉన్నంతకాలం ఎలాగే ఉంటాను. సో ఎంతో మంచి మూవీస్ అభిమానులందరికీ అందించారు. ఎలానో స్క్రిప్ట్లు రెడీగా చేసుకున్నారు కాబట్టి ఇంత మంచి డైరెక్టర్, అప్పట్లోనే అన్ని హిట్లు కొట్టి ప్రూవ్డ్ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడున్న ప్రొడ్యూసర్ కూడా నరసింహారావు గారికి కొంచెం ఛాన్సెస్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మేబీ ఇంకా మంచి మంచి కామెడీ సక్సెస్ కేవలం డైరెక్టర్ వల్ల రాదండి నా అభిప్రాయం. ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్స్, రైటర్ మనం అనుకున్న కథని చక్కగా పేపర్ మీద రాసి డైలాగులు రాయగలిగే సత్తా కలిగిన రైటర్ దొరకాలి. మేము ఇంత తయారు చేసుకున్న ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ సెట్ మీద చేయగలగాలి. అవుట్పుట్ వాళ్ళు ఇవ్వగలిగితేనే నాకు నేను చేసిన శ్రమకు ఫలితం దక్కుద్ది. కానీ ఇక్కడ ఇంకా పురుషుతో పడలేదు కామయ్యే. ఇంకా ఈ అవుట్పుట్ కెమెరాలోంచి సెల్యులాయిడ్ మీదకి తీసుకొస్తున్నాడు కెమెరామెన్. ఆయనలో గొప్పతనం, ఆయన గొప్పతనం. దీన్ని తీసిన తర్వాత ఎడిటింగ్ చేస్తున్నాడు ఎడిటర్, నా పక్కన కూర్చునే చేస్తా ఉంటాడు. గుడ్ సజెషన్స్ ఇస్తూ ఎన్ని చేయాలి. సో ఇది ఒక్కడికి సంబంధించి కాదండి, ఇట్ ఈస్ ఎ టీమ్ వర్క్. నాకు తెలిసి ఈ టీం వర్క్ లోనే సక్సెస్ వస్తుంది. అంచేది ఈ ఒక్క సక్సెస్ నా వల్లే వచ్చిందని కాళ్ళు ఎగరేస్తున్నారు ఈ మధ్య చాలా మంది. కొంతమంది హీరోలు కానీ కొంతమంది డైరెక్టర్లు కానీ. తప్పు. మీ వెనకాల ఇంతమంది స్టాఫ్ ఉంటున్నారు కాబట్టి ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోండి, మీరు చేసిన సీన్కి అత్యద్భుతమైన మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి, కామెడీ అయితే కామెడీలో, లేదు సెంటిమెంట్ అయితే ఆ విషాదం పలికేలాగా, లేదు అని కూడా పాటలు మంచి హుషారు కలిగించే పాటలు చేయడం అతను గొప్పతనం. సో ఇంతమంది మీద ఆధారపడి ఉందండి టీం వర్క్. నేను ఎప్పుడు అదే అంటాను, ఇట్స్ నాట్ వన్ మ్యాన్ షో. అంటే ఇలా చాలా తక్కువ మంది చెప్తారు సక్సెస్ నాదే కాదు, నాతో పాటు ఉన్న 24 క్రాఫ్ట్స్ కూడా అని చెప్పి మీరు ఓపెన్ గా చెప్తున్నారు. అండ్ ఇలానే మంచి మంచి మూవీస్ చేయాలి, మీకు ఇంకా ఏవైతే కాన్సెప్ట్లు చేయాలని ఉందో అవన్నీ చేయాలి, మళ్ళీ మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.